హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు జరిపింది. హిమాయత్ నగర్ లోని సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. వేణుగోపాల్ కు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు చేసింది. వేణుగోపాల్ విరసం రచయిత వరవర్రావు అల్లుడు. మరోవైపు ఎల్బీనగర్ లో పీపుల్స్ వార్ సానుభూతిపరుడు రవి శర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఇది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ అన్నారు. తాను ఒక మాసపత్రిక మాత్రమే నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 5 గంటలకు ఎన్ఐఏ వారు సర్చ్ వారెంట్తో తమ ఇంటికొచ్చారని తెలిపారు. సంజయ్, దీపక్ రావు అరెస్ట్ అయినందువల్ల వచ్చామని ఎన్ఐఏ వారు చెప్పారని అన్నారు. లో తాను రాసిన నయీం బెదిరింపుల లేఖల పుస్తకాలు తీసుకెళ్లారన్నారు. తన మొబైల్ సీజ్ చేసినట్లు వేణుగోపాల్ చెప్పారు. సెప్టెంబర్ 15 సింహపురి టౌన్షిప్ లో సంజయ్, దీపక్ రావును అరెస్ట్ చేశారు. దీపక్ కు తనకు సంబంధం ఉందనుకుని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గత ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు. తను రాసిన ఉత్తరం పత్రికలలో ప్రచురితమైందని, దేశంలో ఎన్ఐఏ ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని వేణుగోపాల్ అన్నారు. జనవరి 3న తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసుకుందని, ఈ కేసులో A22గా తన పేరు చేర్చారని అన్నారు. పోలీసుల దగ్గరున్న కన్ఫెషన్ స్టేట్మెంట్లో తన పేరు ప్రస్తావించినట్లు ఎఫ్ఐఆర్లో పెట్టారు. కబలి దళం మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని కొలగొట్టడానికి ప్రయత్నాలు చేసినట్లు పెట్టారని అన్నారు. ప్రస్తుతం తాను విరసనలో లేనని వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు చెందిన ఒక బృందం, 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్, దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకి తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు. నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు, మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి, ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్. సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు. కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్, నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. 2013లో నయీం ముఠా చాలా మందికి బెదిరింపు లేఖలు పంపింది, చంపేస్తామని. అట్లా పంపిన బెదిరింపు లేఖల్లో, ఆ బెదిరింపు లేఖల మీద, ఆ బెదిరింపు లేఖల వెనుక ఉన్న పోలీసుల మీద నేను ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం కోసం సేకరించిన సమాచారంలో అట్లా వచ్చిన ఛత్తీస్గఢ్ చిరుతలు వరలక్ష్మికి రాసిన బెదిరింపు లేఖ కూడా ఒకటి కనబడింది. అది కూడా సెర్చ్ చేశారు. కాబట్టి మొత్తంగా నా ఇంట్లో నుంచి తీసుకుపోయినవి నా సెల్ ఫోన్ ఒకటి, ఆ హత్యా బెదిరింపు లేఖ, వరలక్ష్మికి వచ్చిన హత్యా బెదిరింపు లేఖ, ఫేక్ లెటర్ అని అయినా అది కూడా తీసుకుపోయారు. ఇది వాళ్ళు తీసుకుపోయింది.